ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు బై చాస్ ఆజర్స్ ఛానల్. ఈరోజు ఈ వీడియోని మీద నేను షేర్ చేసుకుంటుంది దేవీ నవరాత్రుల పూజ అనేది చేసుకున్నానండి నేను. కానీ ఏంటి అంటే సపరేట్గా పీట బట్టి గట్టే ఏమీ చేసుకోలేదు. ఓన్లీ పూజా మందిరంలోనే అమ్మవారి ఎదురు శ్రీచక్రం మీద కుంకుమార్చన అనేది 2 పూటల్లో కూడా స్నానం చేసి 2 పూటల్లో కూడా పూజ అనేది చేసుకున్నానండి. మొత్తం 9 రోజులు కూడా చేసుకున్నాను బాగా నేను. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఈ ఛానల్ చూసిన వాళ్ళని ఫస్ట్ టైం అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మనం ఏం చెప్పండి వీడియోలోకి వెళ్ళిపోతాం. సో ఏంటి అంటే మొదటి రోజు నుంచి అంటే సాటర్డే స్టార్ట్ అయ్యాయి కదండి నవరాత్రులు. నెక్స్ట్ సాటర్డే వరకు కంటిన్యూస్గా 9 రోజులు కూడా 2 పూటలు కూడా కుంకుమతో అర్చన అనేది చేసుకున్నానండి. 9వ రోజు ఈవినింగ్ అనేది నాకు స్నానం వచ్చింది. సో అందుకు ఆ రోజు దశమి రోజు సో పూజ అవ్వలేదు. కానీ మా వారని దీపం పెట్టి మా వారు పూజ చేశారండి. నేను అందుకే నాకు డౌట్ఫుల్తోనే సపరేట్గా పీట పెట్టుకోలేదు. యాక్చువల్గా అయితే 3 రోజులని చేసుకుందాం అనుకున్నాను, కానీ నాకు కుదరలేదండి. సో అయినా మొత్తం ఓన్లీ అమ్మవారి అలంకారాల వరకే చేసుకొని అలంకారాలు మాత్రమే పెట్టుకున్నానండి. అక్కడ ఆ అలంకారాలు పెట్టినప్పుడు కూడా ఎక్కడ నేను కలశాలు కానీ కొబ్బరికాయలు కానీ ఎక్కడ ఏమీ పెట్టలేదు. అక్కడ కూడా ఫోటో కూడా ఏం పెట్టుకోలేదు. కేవలం వినాయకుడు బొమ్మ పెట్టుకొని వినాయకుడు అక్కడ మామూలుగా అక్కడ వినాయకుడు పూజ చేసేసుకొని నార్మల్ రిమైండ్ అన్నిటికీ పూజ అనేది చేసుకున్నానండి. అంటే దీపం పెట్టుకుని హారతి అనేది ఇచ్చుకున్నాను అంతే నేను. కానీ మ్యాక్సిమం ఎక్కువ కుంకుమార్తన పూజ అనేది మట్టుగా ఎక్కువగా నేను నిష్టగా చేసింది దేవుడి గదిలోనైనా శ్రీచక్రం దగ్గర అమ్మవారి ఎదురుగా పూజ అనేది చేసుకున్నానండి నేను. నేను నవమి రోజు నాడే శుక్రవారం నాడే లక్ష్మీ అమ్మవారి చిత్రపటం పెట్టుకుంటానని చెప్పాను కదండి. సో శుక్రవారం నాడు చిత్రపటం పెట్టేసుకున్నాను. నవమి అంటే సాటర్డే మార్నింగే నేను లలిత అమ్మవారి ఫోటో కూడా పెట్టేసుకున్నానండి. ఈ రకంగా పెట్టుకున్నాను. అదేవిధంగా ఆ రోజు మంచి పూజ చేసుకున్నాను. మీకు చెప్పాను కూడా అందరికీ నేను గౌరీ పూజ కోసం. సో నాకైతే చేసుకోవడానికి అవ్వలేదు, కానీ అందరూ చేసుకున్నారండి. కొంతమంది నాకు ఇన్స్టాలో ఫొటోస్ కూడా పెట్టారు. ఆమె చాలా హ్యాపీ. నేను చేసుకోకపోయినా కనీసం చెప్పిన వాళ్ళని చేసుకున్నారు. బట్ నెక్స్ట్ మంత్ ఎవరైనా ఈసారి చేసుకోలేదంటే కనీసం నెక్స్ట్ మంత్ కార్తీక పౌర్ణమి రోజు కూడా ఈ పూజ అనేది చేసుకోవచ్చండి. మకర సంక్రాంతి రోజు కూడా మనం ఈ పూజ అనేది చేసుకోవచ్చు. సో నెక్స్ట్ మంత్ నీ కార్తీక పౌర్ణమి రోజు ఈ గజగౌరి వ్రతం అనేది చేసుకుంటున్నానండి నేను. అదేవిధంగా 9 అలంకారాలు కూడా ఒకసారి నేను చూపిస్తున్నానండి. సో నా దగ్గర ఉన్న కొన్ని ఐటమ్స్ తోటి అక్కడున్న అంటుగా దుర్గాదేవి దగ్గర మచ్చి పులి, కొన్నిటి దగ్గర త్రిశూలము, కొన్ని మహిషాసుర మధ్య దగ్గర కొంచెం లైన్ అంటే అలాంటి బొమ్మలు కూడా కొన్ని పెట్టుకొని కొంచెం మంచిగా అలంకారం చేసి అన్నపూర్ణాదేవి దగ్గర శివుడు, కొంచెం గరిట, సరస్వతీదేవి దగ్గర వీణ, నెమలితో చిన్న బొమ్మలు అలాగ అన్నీ పెట్టుకున్నాను. ఇంకా మంచిగా చేసుకునేదాన్ని. కానీ అన్నీ ఒకేసారి అంటే కష్టం కదండి. కొన్ని అమర్చుకుంటూ ఉన్నాను నేను. ఉన్నంత వరకు అన్నీ అమర్చుకున్నాను నేను. సో బాగా అయితే పూజ జరిగిపోయింది. లాస్ట్ ఆ ఒక్కరోజు అంటే ఇంకా బాగుంది, బట్ అది మన చేతిలో లేదు కదండి. సో అయినా మా వారు దీపం పెట్టారు. చాలా హ్యాపీగానే ఉన్నాను నేను. చాలా హ్యాపీగానే ఫీల్ అవుతున్నాను నేను. ఈ సంవత్సరం అమ్మవారు ఇలాగైనా నాకు చేశారు కదా, ఇన్ని రోజులైనా పూజ చేసుకున్నాను, కుంకుమ పూజ చేసుకున్నాను కదా అని చెప్పి చాలా హ్యాపీగానే ఫీల్ అవుతున్నాను. నెక్స్ట్ ఇయర్కైనా కనీసం లాస్ట్ 3 రోజులైనా 5 రోజులైనా చేసుకోవాలని అమ్మకి దండం పెట్టుకుంటున్నానండి. అదేవిధంగా మీరు కూడా అందరూ హ్యాపీగా చేసుకున్నారు అనుకుంటున్నాను. అదేవిధంగా మీరు కూడా నవరాత్రి పూజలు అనేది అదేవిధంగా గజగౌరి పూజ అనేది ఎలా చేసుకున్నారో ఫొటోస్ తీసుంటే నాకు ఇన్స్టాలో పోస్ట్ చేయండి. నేను కూడా ఒకసారి చూస్తాను మీరు ఎలా చేసుకున్నారు ఏంటి అనేది.
చూస్తారు కదండి ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. అండ్ నమస్తే. మళ్ళీ ఒక మంచి వీడియోతో మిమ్మల్ని కలుసుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సర్వే జనా సుఖినో భవంతు.